నల్గొండ జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ స్థానిక నల్గొండలోని గడియారం సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుండి భారీగా ఆశా వర్కర్లతో ర్యాలీ నిర్వహించి స్థానిక ఇందిరాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ స్థానిక నల్గొండలోని గడియారం సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి భారీగా ఆశా వర్కర్లతో ర్యాలీ నిర్వహించి స్థానిక ఇందిరాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతున్నామని, నెలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పిఆర్సీ, ఏరియల్స్, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీ బకాయిలు విడుదల చేయాలని తెలిపారు. కేంద్రం పెంచిన 1,500 పారితోషికాన్ని అమలు చేయాలని అన్నారు. బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ అశోక్ రెడ్డి ఇందిరాభవన్ వద్దకు చేరుకొని నిరసనకారులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం అనుకూలంగా స్పందించేలా తమ విన్నతి పత్రాలు ప్రభుత్వానికి చేరవేస్తానని, పలు సమస్యలు సామరస్యంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలపడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, లాకపాక రాజు, పెంజర్ల సైదులు, ఆదిమల్ల సుధీర్, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశాలకు సంబంధించినటువంటి వేతనాలని పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడం కోసం ఈరోజు అందరూ మంత్రుల కార్యాలయాలను ముట్టడించాలని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధుల్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రజాపాలన అని చెప్పి చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం అర్ధరాత్రి పూట మహిళలు అనేది కూడా చూడకుండా అర్ధరాత్రి, అపరాత్రి అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన కాదు ఇది దౌర్భాగ్యుల పాలన, దుర్మార్గం. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. చాలు ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు టార్గెట్లు. అక్కడ కూర్చోండి అమ్మ, కూర్చోండి అక్కడ. ఐక్యత, ఆశాల ఐక్యత.
మేము గత 20 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఆరోగ్య సేవలు చేయడంలో ఉన్నాము. మేము ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి మాతా శిశు మరణాలు తగ్గిపోయినాయి, గవర్నమెంట్ డెలివరీలు పెరిగినాయి. కానీ మాతోటి పని చేయించుకోవడంలోనైతే ప్రభుత్వానికి మేము కావాలి. మాకు వేతనాలు ఇవ్వడానికి మాత్రం మాకు బడ్జెట్ లేదు. అదేవిధంగా టార్గెట్లను పెట్టి చాలా మందిని వేధిస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఆశాలు హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి మా బాధలు చూసుకొని మాకు ఫిక్స్డ్ వేతనం చేసి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. బాధ్యులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన సిఐటి కావచ్చు, తర్వాత సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు కూడా మీరు చేసేటటువంటి ఈ ఆందోళనకు కారణాలు ఏంటి అనేది ఒక మెమోరాండం రూపంలో ఇచ్చినారు. ఈ విషయమై గౌరవ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ నోటీస్ తీసుకోవడం, ఒకటి రెండు మానవతా దృక్పథంతో పరిష్కరించే అంశాలు ఉన్నాయన్నారు. ఈ అంశంలో మీ జిల్లా బాధ్యులను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను, డిఎంహెచ్ఓ కానీ మన ఆర్టీఓ కార్యాలయాన్ని పిలిపించి ఇట్టి విషయాల్లో మేము తగు సూచనలు చేయాల్సిందిగా, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోతాం. అదేవిధంగా వచ్చే నెల ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని ఇంటింటికి తిరిగి మన మేనిఫెస్టోలో టెంట్ల దగ్గరికి వచ్చి నేరాజు టెంట్ల దగ్గరికి వచ్చి చెప్పింది, మా ప్రభుత్వం వస్తే ఎన్నికల మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తామని. 18,000 ఫిక్స్డ్ వేతనం లేదు. ఒకటి దృశ్యం ఏంటంటే, ఒకటి పర్యాసమైన ముచ్చట, యాంటీనెటల్ కేసెస్ టార్గెట్లు, ఆ టార్గెట్ పెడితే గర్భిణీ ధరించాలనేటువంటిది ఒక ప్రకృతి ధర్మం. ఆ గర్భిణి ధరించే టార్గెట్లు కూడా పెట్టడం దుర్మార్గం. రెండోది, ఎలక్షన్కు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దేనికైనా వీళ్ళనే వాడుతున్నారు. కానీ చేసేటువంటి పనికి వేతనం ఇవ్వకుండా పారితోషికం పేరు మీద ఇస్తున్నారు. కాబట్టి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఎన్హెచ్ఎఫ్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆశా యూనియన్ సిఐటి పిలుపు మేరకు, రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీసు, మంత్రి గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి చేసేందుకు వచ్చినాం. అయినా కూడా పోలీసుల నిర్బంధనం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతో మందిని అరెస్ట్ చేసినా కూడా మేము తప్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. నిర్బంధాలతో మా పోరాటాలను ఆపలేరు. మేమేమి గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేము. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 మేము గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. అందుకని ఆ ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎన్నికల ముందు మా టెండర్ దగ్గరికి మేము సమ్మె చేస్తుంటే 15 రోజులు సమ్మె చేస్తుంటే టెండర్ దగ్గరకు వచ్చి మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకొని గెలిచినాక ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంతవరకు మా గురించి ఎన్ని బడ్జెట్ సమావేశాలు అయినా కూడా మా గురించి కేంద్ర ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తుంచుకొని ఈ బడ్జెట్ సమావేశంలో మాకు మీరు అన్నదే ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము అంటున్నాం. మేమేమీ ఎక్కువ అనట్లేవు. మాకు టార్గెట్లు ఎన్నో పెట్టి మమ్మల్ని హింస గురే చేశారు. అయినా కూడా అయ్యా ముఖ్యమంత్రి, మేము ఎంత పని చెప్పినా చేసాం, సిద్ధంగా ఉన్నాం. కనీసం మాకు కనీస వేతనం అనేది ఫిక్స్డ్ వేతనం చేయండి. ఇంతమంది ఎన్ని కార్మికులు ఉన్నా కూడా అందరికీ ఇంత వేతనం ఉంది. కానీ మా ఆశా వర్కర్లకు అయితే ఇంత వేతనం అనేది ఇంతవరకు కూడా లేదు. ఈ ప్రభుత్వం అన్న గుర్తించి చేసింది. లేకుంటే మేము మొత్తం పని చేసి మేము ఎంతో మందికి కరోనా టైంలో కూడా మేము అందరికి ప్రజలకు సేవ చేసినాం. మాకు నోబెల్ బహుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా